బుజ్జి అబ్బా అబ్బా తాత చేతి పట్టు. హలో హాయ్ అండి. సో ఈరోజు అయితే దుబాయ్లో మేము ఫస్ట్ డే బయటకు వెళ్తున్నాము. అందరం కూడా చక్కగా రెడీ అయిపోయాము. మార్నింగ్ అయితే ఫుల్ ఆకలిస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, హోటల్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అక్కడ అరేంజ్ చేస్తారంట. సో కిందకైతే వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఈ హోటల్ గురించి అలాగే మేము సౌదీ నుంచి దుబాయ్ వరకు ఎలా వచ్చాము ఏంటి అనేది కూడా ముందు వీడియోస్లలో చెప్పాను. ఎవరన్నా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే సో నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసేయండి. సో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో కిందకైతే వచ్చేసాము. ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ ఏరియా, చాలా బాగా అరేంజ్ చేశారు. నేనైతే చూడగానే వావ్ అనుకున్నాను. సో చాలా పెద్దగా ఉంది. సీటింగ్స్ కూడా చాలా పెట్టారనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:30 నుంచి 10:30 వరకు అయితే ఉంటుంది. సో ఫుల్గా అన్ని ఐటమ్స్ అయితే పెడతారు. మనకు నచ్చింది మనం వెళ్ళి తీసుకొచ్చుకోవడమే. మేమైతే ఎవరికి నచ్చినవి వాళ్ళైతే తీసుకొచ్చుకొని అయితే తినేసాము. మా పాపను చూడండి, ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ తనైతే ప్యాన్ కేకు, మఫిన్స్, కేకులు మాత్రం తీసుకొచ్చుకొని తింటుంది. ఎన్నున్నా కానీ పిల్లలకు ప్యాన్ కేకు, ఆ మఫిన్సే కావాలి. అందరం కూడా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి బయటకు వచ్చేసాము. ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం కడుపులో ఇంత వేసుకొని బయటికి వెళ్తే తిండి గురించి మళ్ళీ వెతుక్కోవాల్సిన బాధ ఉండదన్నమాట. స్పెషల్గా పిల్లలున్న తల్లులకైతే ముందుగా పిల్లలకి అంతో ఇంతో ఏదైనా తినిపించేసి బయటికి తీసుకెళ్తే హాయిగా ఉంటుంది. నాకైతే అలాగే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మేము బటర్ఫ్లై గార్డెన్కి వచ్చేసాము. దుబాయ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంత లేదన్నా ఒక 10 రోజులు అయితే ప్లాన్ చేసుకోవాలి. సో లేదంటే మాత్రం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేము. సో ఇంత దూరం వెళ్ళి 1-2 రోజులు అయితే వెళ్ళి తిరిగి రావడం అయితే వేస్ట్. సో వచ్చే ముందుగా అయితే ముందు రోజు ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలనే ప్లానింగ్ కూడా చేసుకోవాలండి. మేము కూడా అలాగే చేసుకున్నాము. ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకుంటున్నాము. ఒక్కొక్కరికి వచ్చేసి 52 దిరామ్స్ పడింది. పిల్లలకు కూడా తీసుకున్నారు టికెట్స్ అయితే. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇది చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, చాలా బాగుంది. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లోపలికి వెళ్తుంటేనే. సో మొత్తం ఏదో గ్రీనరీగా ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి దాదాపు 15,000 బటర్ఫ్లైస్ ఉన్నాయంట. అలాగే 50 to 60 వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. వరల్డ్ లార్జెస్ట్ ఇండోర్ బటర్ఫ్లై గార్డెన్ ఇది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫ్రేమ్స్ పెట్టారో. ఆ ఫ్రేమ్స్లలో డిజైన్ బటర్ఫ్లైస్ అయితే పెట్టారనమాట. ఆ ఫ్రేమ్స్లో ఉండే బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఇక్కడ చనిపోయిన బటర్ఫ్లైస్ అన్నిటిని కూడా తీసుకొచ్చేసి అలా ఫ్రేమ్లో డిజైన్స్ లాగా పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా పెట్టారో చూడండి. ఈ బటర్ఫ్లైస్కి అయితే 3 జోన్స్ పెట్టారు. ఫస్ట్ అయితే మేము ఫస్ట్ జోన్లోకి వెళ్తున్నాము. ఇవి జోన్స్కి కూడా నేమ్స్ పెట్టారనమాట. కస్టారికా, ఫిలిపిన్, థైలాండ్ అని ఇలా 3 పేర్లు అయితే పెట్టారు. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇక్కడైతే ఈ జోన్లో అయితే అన్నీ కూడా చిన్న బటర్ఫ్లైస్ ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత బటర్ఫ్లైస్ అయితే కనిపించకపోతే కాస్త డిసప్పాయింట్ అయ్యాము. అయ్యో ఇంత రేటు పెట్టేసి వచ్చినాం కానీ ఒక్క బటర్ఫ్లై లేదు అని చెప్పేసి. సో తర్వాత మాకు ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా 3 జోన్లు ఉన్నాయని చెప్పేసి అర్థమైందనమాట. దీని తర్వాత ఇంకొక జోన్ ఉంది అని చెప్పేసి అర్థమైంది. సో ఇక్కడైతే అంత బటర్ఫ్లైస్ అయితే అంతగా కనిపించలేదు. చాలా చిన్నగా ఉన్నాయి, కొద్దిగా ఎగురుతున్నాయి, తక్కువగా ఎగురుతున్నాయి. సో ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళడానికి ఇట్లా పెట్టారనమాట. అక్కడ లోపల కొన్ని బటర్ఫ్లైస్ పైకే అతుక్కొని ఉన్నాయి. అవి బాగా తిరగటం లేదు. ఇలా దీని లోపలికి వస్తే ఆ బటర్ఫ్లైసే వచ్చి మన పైన వాళ్తాయి అన్నమాట. ఇవైతే వాలటం లేదు, అవైతే వాటికే అతుక్కొని ఉన్నాయి, అసలు రావటం లేదు. లోపలికి అయితే చాలామంది వచ్చి అయితే నిల్చున్నారు. కాకపోతే అవి పైకే పోయి అతుక్కొని ఉన్నాయి. వాటి యొక్క వింగ్స్ పట్టుకుంటే ఏమవుతుందంటే అవి చనిపోతున్నాయి. సో వింగ్స్ పట్టుకోవద్దని అయితే చెప్తున్నారు. ఇది చూడండి, ఇక్కడైతే ఒక బటర్ఫ్లై అయితే వాలింది. ఏమంటలేదు అనే ఇక దా చేతి పట్టు నెక్స్ట్ అది వస్తుంది. ఏమన్నది అనే నువ్వు చేతి పట్టే రావే. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ని చేతి పట్టు అంటుంటే తను అమ్మో నాకు భయం అని చెప్పేసి మా అత్తయ్య చేతి ఇచ్చారనమాట. సో అది అలా పెట్టగానే చేతి మీద ఇలా ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొక జోన్లోకి వచ్చాము. ఈ జోన్లో అయితే బటర్ఫ్లైస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో పెద్ద బటర్ఫ్లైస్ ఉన్నాయి. చూడండి నా పైన ఎక్కింది. సో నాకైతే చాలా ఇష్టము. ఎప్పుడు కూడా ఇంత పెద్ద బటర్ఫ్లైస్ని దగ్గరికి వెళ్ళి చూడలేదు. అలా అని చెప్పేసి మన పైన కూడా ఎక్కించుకోలేదన్నమాట.
నా పైన ఎక్కింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఇట్లా చక్కెల గింతలు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా అనిపిస్తుంది. వీటికైతే ఫుడ్ పెట్టారు. బనానా, ఆరెంజెస్ అలా అయితే ఫుడ్ అయితే పెట్టారు. మొత్తం కూడా అంతా సన్ఫ్లవర్ పూలే ఉన్నాయన్నమాట అక్కడంతా కూడా. కానీ ఫుల్ గ్రీనరీ ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఫీమేల్ మేల్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 2 to 3 వీక్స్ మాత్రమే బతుకుతాయంట. కొన్ని బటర్ఫ్లైస్ అయితే ఓన్లీ 7 days మాత్రమే బతుకుతాయంట. వీటికి ప్రత్యేకంగా ఏసీ అలా పెట్టి 24 to 30 degrees సెంటిగ్రేడ్స్లోనే వీటిని అలా ఇండోర్లో అలా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఈ బటర్ఫ్లైస్ అయితే. పురుగులు జంతువులు అన్నా నాకు భయం. ఫోటో తీయాలా? టూ బటర్ఫ్లైస్ వచ్చి అయితే వాలినాయి. చాలా బాగా అనిపించింది. అవి సడన్గా వచ్చి అక్కడ నేను నిలబడి ఉన్నా అవే వచ్చి వాలినాయి అనమాట. ఎంత బాగా అనిపించిందో. సో మెయిన్గా అయితే చాలా వరకు చాలామంది వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చిన వాళ్ళ మీద అయితే ఎక్కువగా వాలుతున్నాయి. బాగా నచ్చినట్టు నా బటర్ఫ్లైస్కి వచ్చి నా పైన వాలినాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే చాలా ఇష్టం బటర్ఫ్లైస్ అంటే. సో మా పిల్లలు అయితే కాస్త భయపడుతున్నారు పట్టుకోవడానికి. సో ఇదిగోండి మా పెద్దవాడైతే విహాన్ అస్సలు భయపడటం లేదు, హ్యాపీగా ఎక్కించుకుంటున్నాడు. మా పాప అయితే విపరీతంగా భయపడుతుంది. వాటిని చూస్తేనే గజం దూరం పరిగెడుతుంది అనమాట. ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ బర్డ్స్ అలా పెట్టారు. ఎందుకంటే కాస్త ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ వస్తుంది కాబట్టి అందుకని అలా పెట్టారు. ఇది చూడండి మా పెద్దోడు ఎక్కించుకుంటున్నాడు చేతి పైన. చూసారు కదండి మా పాప అయితే అస్సలు వీటిని చూస్తేనే సగం దూరం పరిగెడుతుంది. ఎందుకు అసలు అవి ఏమనవని చెప్తున్నా కానీ తను వినటం లేదు. సో మా పెద్ద బాబు అయితే హ్యాపీగా ఎక్కించుకొని ఎంజాయ్ చేస్తున్నాడు వాటిని. మా విహాన్ అయితే చక్కగా వాటిని ఇట్లా చేతి పైన ఎక్కించుకున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ రకరకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. ఎగ్ ఫ్లై బటర్ఫ్లై అని, పేపర్ కైట్ బటర్ఫ్లై అని, ఇలా వీటికి డిఫరెంట్ నేమ్స్ కూడా పెట్టారు ఈ బటర్ఫ్లైస్కి అయితే. ఇది చూడండి బ్లాక్ కలర్ది ఎలా ఉందో. వాటికి బటర్ఫ్లై చూసారా ఔల్ ఐస్ లాగా ఉన్నాయి. అవి వచ్చేసి నైట్ టైం అయితే బాగా యాక్టివ్గా ఉంటాయంట. డే టైంలో మొత్తము డల్గా అలా పడుకొని ఉంటాయి, రెస్ట్లో ఉంటాయంట. అవి ఎక్కువగా తిరగటం లేదు. అవి తిరిగినా కూడా కాస్త అలా వెళ్తున్నాయి, చెట్టు పైన వాలి అలా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో అవి కాస్త తిరగటం లేదు ఈ బటర్ఫ్లైస్. ఇదిగోండి ఇది చూడండి ఎలా ఉన్నాయో కుప్పలు కుప్పలుగా. అక్కడ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ మీదనే అలాగే వాలి ఉన్నాయి కానీ అవి ఎటు కదలటం లేదు ఎక్కువగా. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో. అన్ని గార్డెన్ లో ఉన్న బటర్ఫ్లైస్ అన్ని అలా పడుకొని రెస్ట్ మూల్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి కొన్ని ఫిష్లు అలా పెట్టారు. రకరకాల ఫిష్లన్నీ కూడా ఒక చిన్న లేక్ లాగా పెట్టి దాంట్లో ఆ ఫిష్లన్నీ వేశారనమాట. సో ఎందుకంటే కాస్త ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. అక్కడికి వచ్చిన పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాటిని చూస్తూ, బటర్ఫ్లై చూస్తూ. అలాగే ఇంకొక జోన్లోకి అయితే వచ్చేసాం మేము. ఇదే లాస్ట్ జోన్, థర్డ్ జోన్ అనమాట. ఈ జోన్లో అయితే బటర్ఫ్లైస్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ బటర్ఫ్లైస్ని అయితే బ్లూ మార్ఫిన్ బటర్ఫ్లైస్ అంటారంట. ఇవి వచ్చేసి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లైస్. ఎంత బాగున్నాయంటే ఒక బటర్ఫ్లై అయితే వచ్చి ఇలా హ్యాండ్ పైన వాలిందనమాట. అది ఎంతసేపు ఉంటుందా అని చెప్పేసి అలా ముందుకైతే తీసుకువెళ్తున్నాను. తీసుకువెళ్ళే కొంది కూడా అది అలాగే ఉంటుంది, కదలటం లేదు. సో దాన్ని కాస్త కదిలిస్తే మాత్రం దాని రెక్కలు విప్పుకుంటున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, బ్లూ కలర్లో చాలా బాగుంది. అది ఎంతసేపు ఉంటుందా అని చెప్పేసి ఇంకాస్త ముందుకు వెళ్తున్నాను అలా కదిలించుకుంటూ. సో అలా కదిలించే కొద్దీ అది రెక్కల్ని ఓపెన్ చేస్తుంది. అలా అయితే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి, చాలా బాగుంది. అస్సలు అది వెళ్ళిపోవటం లేదనమాట. చేతి మీద వేలు పైన అలాగే ఆగింది. ఎంతసేపు ఉంటుందా అని చెప్పేసి అయితే చూస్తున్నాను. సో ఇక్కడికి వచ్చాక అది మళ్ళీ చేతిపై నుంచి పైకి వచ్చేసింది. ఇలా అంటుంటే దాన్ని కదిలించే కొద్దీ అది పైకి వెళ్తుందనమాట.
బాగుందో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా బటర్‌ఫ్లైస్ మన పైన ఎక్కడం అనేది తక్కువ. ఎప్పుడూ ఎక్కవు. అలా అని ఇండియాలో గానీ ఎక్కడ గూడా నాకైతే ఇన్ని బటర్‌ఫ్లైస్ ఒక్క చోట నేను చూడలేదు. సో, గార్డెన్‌కొచ్చినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు నేచర్‌తో ఎంజాయ్ చేసినట్టు అనిపించిందనమాట. అందరం గూడా పిల్లలు గూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.